అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రాలు అవతరించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక సివిల్ యూనియన్ వద్ద విగ్రహానికి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు నివాళులర్పించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జనసేన పట్ట నాయకులు రియాజ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. రెడ్డి గారు కాదండి, ఇప్పుడు కాలేజీ రాష్ట్ర 15 రోజుల్లో ఉన్నాము. ప్రతిరోజు కాలేజీలో విద్యార్థులు కలుసుకుంటే నాకు ఆత్మసంతృప్తి. జోహార్ పొట్టి శ్రీరాములు గారు. భాస్కరు ఎన్డీఏ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పోయిన సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఉన్నాం. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని, ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారు అకుంఠిత దీక్షతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించి వారికి అంత గుర్తింపునిస్తూ వారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అఫీషియల్గా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు స్టాట్యూకి మనం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. సో పొట్టి శ్రీరాములు గారి యొక్క పట్టుదల, తర్వాత ఆంధ్రుల యొక్క పట్టుదల దేశమంతా వ్యాపించేలాగా మనకి ఆయన విస్తరింపజేశారు. అప్పట్లో మనము తెలుగువారికి రాష్ట్రం అనేది లేకోకుండా వాళ్ళకి గుర్తింపు లేని పరిస్థితుల్లో సో వారు నిరాహార దీక్ష చేసి ఆంధ్రుల యొక్క పౌరుషాన్ని అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క ఆకాంక్షని తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగానే మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అవకాశం దొరికింది. అదొక్కటే కాదు, గాంధీ గారితో వారి స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో పాటుపడటం జరిగింది. అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి కూడా ఆయన ఎక్కువగా శ్రద్ధ చూపించడం జరిగింది. గాంధీ గారి యొక్క ఆలోచనలతో, అదేవిధంగా స్వతంత్రం సమరయోధుల యొక్క త్యాగాలతో ఈరోజు భారతదేశం ఏర్పడటంలో కానీ, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటంలో కానీ
ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు. వారికి ఘన నివాళులు అర్పించుకోవడం ఈరోజు జరిగింది. సో అందు సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఆంధ్రుల యొక్క గొప్పతనం, ఏ ఆశయాలతో ఆయన ఈ రాష్ట్రాన్ని సాధించారో ఆ ఆశయాలను మనం అందరం కూడా సాధించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఒంగోలులో స్థానిక వెంగపాలెం వద్ద భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, మంత్రి డోలా బాల వీరాంజస్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, జనసేన నాయకుడు రియాజ్, దామసాల సత్య, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు సమర్థ వినియోగంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల భాగంగా సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ భవనం వద్ద నుంచి అవగాహన ర్యాలీని జెండా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు
సార్ వస్తాం ఇప్పుడు వెళ్ళండి అందరూ పడిపోయింది ఒక రెండు అలా ఇంకా బ్యానర్ ఈక్వల్గా పట్టుకోండి అలాగే ఇంకా డౌన్ చేయి. ఒక్క నిమిషం కలిసి యూనిట్ లో ఉత్పత్తి చేసినట్లే ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేస్తే 2 యూనిట్ ఉత్పత్తి చేసినట్లే ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేసి సిఎల్ఎఫ్ వద్దు సిఎఫ్ఎల్ వద్దు ఎల్ఈడి వద్దు సిఎఫ్ఎల్ ఎల్ఈడి వద్దు ఫిలమెంట్ బల్బులు వద్దు ఫిలమెంట్ బల్బులు వద్దు ఎల్ఈడి వద్దు ఫిలమెంట్ బల్బులు వద్దు ఎల్ఈడి వద్దు. అదేవిధంగా ఇంట బయట ఎల్ఈడి బల్బులు వాడటం వల్ల మనకి బిల్లు కూడా ఆదాయం అవుతుంది, మనము కట్టే బిల్లు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట బయట ఎల్ఈడి బల్బులను వాడాలి. ఇంట బయట ఎల్ఈడి బల్బులు వాడదాం, ఆర్థికంగా లబ్ధి పొందుదాం. ఇంట బయట ఎల్ఈడి బల్బులు వాడదాం, ఆర్థికంగా లబ్ధి పొందుదాం. ఇంట ఎలక్ట్రికల్ హీటర్ తోటి తీసుకునేటువంటి కరెంట్ అనేది డబల్ ఉంటుంది సోలార్ హీటర్తో పోలిస్తే. కాబట్టి సోలార్ హీటర్ వాడటం వల్ల కరెంట్ బిల్లులో మనము సగం వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్ట్రికల్ హీటర్ జాతీయ ఇంధన పొదుపు దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి పొదుపు దినోత్సవ వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రతి ఏడాది జరిగినట్టుగానే మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పొదుపు దినోత్సవ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి రోజుకి ఒక్కొక్క యాక్టివిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయబడతాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లోనూ ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల్లో ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకత మరియు ఇంధన పొదుపు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వాళ్ళు ఇళ్లల్లో కానీ పాఠశాలలో కానీ లేదా కళాశాలల్లో కానీ అట్లాగే పబ్లిక్ ప్రదేశాల్లో కానీ ఇంధన పొదుపు దినోత్సవం పొదుపు కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అట్లాగే దాన్ని పాటించడం, మరి అట్లాగే మరి మా ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ఇంధన పొదుపుని గురించి చర్చించడం, ఆదా చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి జనరల్గా మనం చెప్పేది ఏంటంటే ఇంధనం పొదుపు చేస్తే మనం ఇంధనం సృష్టించే వాళ్ళమే అవుతాము. సో కాబట్టి ఏదైతే ఈ పునరుత్పాదక ఇంధనం అట్లాగే నవీకరణ ఇంధనం అంటే మన సోలార్ విద్యుత్ కానీ అట్లాగే మన ఈ మిగతా విండ్ ఎనర్జీ ద్వారా వచ్చే న్యూ అండ్ రిలయబుల్ ఎనర్జీ సాంప్రదాయేతర ఇంధన వనరులు అట్లాగే సాంప్రదాయ ఇంధన వనరులు అయినటువంటి
జల విద్యుత్ శక్తి, థర్మల్ విద్యుత్ శక్తి, ఈ మూడిట్ల మీద కూడా అవగాహన కల్పించడం, అట్లాగే ఈ ప్రధానమంత్రి సూర్య గారు ఏదైతే ఉందో సోలార్ ప్యానెల్కి సంబంధించి వాటి మీద కూడా ఒక అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. ఈ సందర్భంగా నా తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, మరి అలాగే మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ, ఏపీ సిపిడిసిఎల్ వారి తరఫున ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంధనాన్ని పొదుపుగా వాడండి. అట్లాగే విద్యుత్ని వాడేటప్పుడు జాగ్రత్తగా మనం జాగ్రత్తలు తీసుకొని వాడాలి, పొదుపుగా వాడాలి. ఇది అందరూ పాటిస్తారని మీ తరఫున జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పత్రాలు తాడేపల్లి తరలింపులో భాగంగా ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా దర్శి ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శ్రీప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు వైసీపీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, పలువురు నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రారంభమవుతుంది. మన జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా 5 నిమిషాల్లో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు. అందరూ కూడా సమన్వయంతో, కార్యకర్తలందరూ కూడా ఈ ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా, పోలీస్ సోదరులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఈ వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది కలగకుండా క్రమశిక్షణగా మనం ఈ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపడదాం. దయచేసి అన్ని నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి ప్రారంభమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి వెనక వైపు ఉన్నటువంటి వాళ్ళు, కలెక్టరేట్ ముందున్నటువంటి వాళ్ళు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ముందుగా చర్చి శాసనసభ్యులు, మనందరి నాయకుడు, డైనమిక్ లీడర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ అమ్మ బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు అన్న వచ్చి ఒక ఉద్యమాన్ని రూపొందించినటువంటి ఘనత ఉంది. గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ప్రకాశం జిల్లా ప్రచారాలను కేవలం మీడియా వాళ్ళ కోసం మాత్రమే, దయచేసి మిగతా వాళ్ళు దిగండి. ప్రచారాలను కేవలం మీడియా వాళ్ళు వీడియో తీసుకోవడానికి మాత్రమే, మిగతా వాళ్ళు ఎవరైనా దయచేసి దిగండి. జై
గవర్నమెంట్లో